చరిత్ర తెలియని ప్రతివాడు దరిద్రుడే. అన్ని మతాలు సమానమనే ప్రతివాడు దరిద్రుడే. ఇంకా వాళ్ళ దగ్గర ఉమ్ము ఉత్సా వేసింది కొనుక్కుని తినే ప్రతివాడు దరిద్రుడే. చెప్పు చేత్తో పట్టుకు చెబుతున్నాను, అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు వాడతా. కానీ నిరూపించండి, 10 లక్షలు ఇస్తా. ఎంత చెప్పినా అనుకుని వెళ్ళిపోతాం. ఎంతమంది శంభాజీలు చస్తే మనం మారతాం, ఎంతమంది శివాజీలు వస్తే మనం మారతాం. సిగ్గు లేకుండా, నెత్తురు చుక్క కారకుండా స్వతంత్రం వచ్చిందని అబద్ధాలు ఆడతారా? అల్లూరి ఎవరి కోసం చచ్చాడు? భగత్ సింగ్ ఎవరి కోసం చచ్చాడు? రాణా ప్రతాప్ ఎవరి కోసం చచ్చాడు? ఆజాద్ చంద్రశేఖర్ ఎవరి కోసం చచ్చాడు? వీళ్ళ చావులు మనకు గుర్తు లేవు, వాళ్ళ చావులు మనకు గుర్తురావు. మన భవిష్యత్తు మీద మనకు బెంగ లేదు, మన పూర్వీకుల త్యాగాలు మనకు అక్కర్లేదు. ఇంకా అబద్ధాలు ఆడుకుంటూ వాడెవడో జేబులో పువ్వు పెట్టుకుంటే అది మనం చెవిలో పెట్టుకునే దరిద్రులం. ఈ ఉపన్యాసాలు మారుస్తాయేమన్నా? కనీసం రేపటి నుంచి ఒక ప్రతిజ్ఞ కట్టుబడండి, ఈ దేశం బాగుపడుతుంది. ఒక్క ప్రతిజ్ఞ.